హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 656కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం మన మొబైల్ ఫోన్లో మనకున్న అనుమానాలు, అపోహల మీద ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా, ఆ వీడియో మీరు చూడపోయినా నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. సో అక్కడి నుంచి ఆ వీడియో అయితే మీరు చూడగలరు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనం మోటరోలా నుంచి. మోటరోలా ఈరోజు ఒక 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. సో ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి మోటరోలా ఫ్లాగ్షిప్ మొబైల్స్ అని చెప్పొచ్చు. మోటరోలా ఎడ్జ్, ఇంకోటిసారి మోటరోలా ఎడ్జ్ ప్లస్ అని చెప్పి ఈ 2 మొబైల్స్ని తీసుకొచ్చింది. మోటరోలా ఎడ్జ్ ప్లస్ని వీళ్ళు యూఎస్ కోసం తీసుకొచ్చినట్టుకున్నారు. మోటరోలా ఎడ్జ్ని వచ్చేసరికి వీళ్ళు యూరోప్లో అయితే లాంచ్ చేశారు. ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూద్దాం, ఆ తర్వాత ఈ మొబైల్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇందులో వచ్చరికి మనకి మోటరోలా ఎడ్జ్ అండ్ ఎడ్జ్ ప్లస్ రెండిట్లోనూ డిస్ప్లే సైజ్ వచ్చరికి సేమ్ సైజు సేమ్ డిజైన్తోనే వస్తాయి. 6.7 ఇంచెస్ 20:9 ఆస్పెక్ట్ రేషియోతో MOLED డిస్ప్లేతో ఈ డిస్ప్లేస్ అయితే వస్తాయి అనమాట. డిస్ప్లేకి వచ్చరికి పంచ్ హోల్ అయితే ఉంటుంది. డిస్ప్లేస్ని వచ్చేసరికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ చేశారు. సో డిస్ప్లే రీఫ్రెష్ రేట్ చూసుకుంటే ఇది 90 Hz రీఫ్రెష్ రేట్తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే రెండిట్లోనూ డిఫరెంట్ స్టోరేజెస్ అయితే ఉన్నాయి. ఇక ఇందులో మనకి రైట్ సైడ్ కెమెరాస్ చూసుకున్నట్టయితే క్వాడ్ కెమెరాస్ ఉంటాయి రెండిట్లోనూ వచ్చేసరికి. బట్ వచ్చరికి కెమెరా సెటప్లో చేంజెస్ అయితే ఉంటాయి. ఎడ్జ్ ప్లస్లో కనుక చూసుకుంటే మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చరికి వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇది 3x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఫోర్త్ కెమెరా చూసుకుంటే వీళ్ళు 2AOF టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అదే మోటరోలా ఎడ్జ్లో కనుక చూసుకుంటే ఇందులో మనకి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటే సెకండరీ కెమెరా సేమ్ అలాగే 16 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ ఇందులో కూడా మనకి టెలిఫోటో సెన్సార్ని యూజ్ చేశారు. ఇది వచ్చరికి 2x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫోర్త్ కెమెరా చూసుకుంటే TOF టైమ్ ఆఫ్ ఫ్లైట్ 3D సెన్సార్ని యూజ్ చేశారు. సేమ్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా రెండిట్లోనూ 25 మెగాపిక్సెల్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసరికి రెండిట్లోనూ డిఫరెంట్ ప్రాసెసర్స్ అయితే ఉంటాయి. ఎడ్జ్ ప్లస్ లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 865 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ని. ఎడ్జ్ లో చూసుకుంటే వీళ్ళు స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ యూజ్ చేశారు. రెండు వచ్చేసరికి 5G సపోర్ట్ తో ఈ మొబైల్స్ అయితే వస్తాయి. ఇక రెండు Android 10 తో అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తాయి. బ్యాటరీ చూసుకుంటే మోటరోలా ఎడ్జ్ ప్లస్ లో 5000 mAh బ్యాటరీ ఉంటే మోటరోలా ఎడ్జ్ లో వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇక రెండు మొబైల్స్ వచ్చేసరికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. అదే మోటరోలా ఎడ్జ్ ప్లస్ వచ్చేసరికి మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అలాగే వైర్లెస్ ఛార్జింగ్ రెండు సపోర్ట్ చేస్తాయి. రెండు వచ్చేసరికి 15W వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. రెండు మొబైల్స్లోనూ ఎటువంటి IP రేటింగ్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఇంక ఈ మొబైల్స్ ప్రైస్ చూసుకుంటే మనకు తెలిసిందేగా, మోటరోలా అంటేనే ప్రైజెస్ మొత్తం మోగిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి ఇందులో మోటరోలా ఎడ్జ్ ఇది యూరోప్లో తీసుకొచ్చారనగా అక్కడ ప్రైస్ మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 58,000 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. మోటరోలా ఎడ్జ్ ప్లస్ ప్రైస్ వచ్చేసరికి ఇది యూఎస్లో తీసుకొచ్చారు. అక్కడ దగ్గర $999 అయితే తీసుకొచ్చారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 76,400 రూపాయల వరకు దీని ప్రైస్ అక్కడైతే పెట్టారు. మరి ఈ మొబైల్స్ మరి ఇండియాలో తీసుకొస్తారా లేదా అనేది తెలియదు. తీసుకొస్తే దీనికన్నా ఇంకా ఎక్కువ ప్రైజెస్లోనే తీసుకురావచ్చు. ఈ మొబైల్స్ వస్తే వీళ్ళు ఫ్లాగ్షిప్ కేటగిరీలో తీసుకొచ్చారు, కానీ కొన్ని క్వాలిటీస్ అయితే వాటికి ఉన్న క్వాలిటీస్ లేవు. అంటే ఇది మనకి మోటరోలా ఎడ్జ్ ప్లస్ కానీ చూసుకున్నట్టయితే ఫ్లాగ్షిప్ కేటగిరీగా. సో అందులో సరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5నే యూజ్ చేశారు ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇప్పుడు 10,000 రూపాయల రెడ్మీ మొబైల్లో కూడా మనం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే చూడొచ్చు. ఈ 6 అయినా తీసుకురావాల్సింది వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6ని. అలాగే వచ్చేసరికి IP రేటింగ్ అవుట్ లేదు. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఇచ్చారు. 5000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్తో మనం ఛార్జ్ చేయాలంటే ఈజీగా ఎంత లేదన్నా 3 గంటల లోపు టైం అయితే పడుతుంది. సో ఇవన్నీ మీరు ఆలోచించుకోవాల్సింది. బట్ అసలు ప్రైస్ విషయంలో మాత్రం వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. 76,000 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో తర్వాత చూసుకుంటే మనకి రియల్మీ నుంచి ఈ రోజు మరో మొబైల్ అయితే లాంచ్ చేసింది. చైనాలో చూసుకుంటే వీళ్ళు వచ్చేసరికి పాచికలు వేయడంలో ఒప్పోని మించిపోతున్నారు అనిపిస్తుంది. ఒప్పో కూడా అంతే, ఒకటే మొబైల్ అటు తిప్పి ఇటు తిప్పి లాంచ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ మధ్య రియల్మీ చేస్తుంది కూడా అదే అనిపిస్తుంది. వీళ్ళు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేసిన రియల్మీ X50 అదే మొబైల్ని కెమెరాలో కొన్ని మార్పులు చేసి వీళ్ళు వచ్చేసరికి రియల్మీ X50M అని చెప్పి లాంచ్ చేశారు. గతంలో ఇదే మొబైల్ని వీళ్ళు యూత్ ఎడిషన్ పేరు మీద తీసుకురాబోతున్నారు, రియల్మీ X50 అని చెప్పి మనకి రూమర్స్ కూడా వచ్చినాయి. సో అదే మొబైల్ని వీళ్ళు ఇప్పుడు రియల్మీ X50M అనే పేరు మీద తీసుకొచ్చారు. ఈ మొబైల్ మనకి X50 ఆల్రెడీ తీసుకొచ్చిన మొబైల్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. మొత్తం స్పెసిఫికేషన్ ఆల్మోస్ట్ ఒకటే ఉంటాయి. ఈ మొబైల్ కూడా మనకి 5G సపోర్ట్తోనే వస్తుంది. ఒకసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూస్తే ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.57 ఇంచెస్ 20:9 ఆస్పెక్ట్ రేషియోతో IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుంది అన్నమాట. డిస్ప్లే వచ్చేసరికి 120 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లేకి డ్యూయల్ పంచ్ హోల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక ఇందులో రేర్ సైడ్ కెమెరాస్ చూసుకుంటే క్వాడ్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఫోర్త్ కెమెరా చూస్తే 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్. సేమ్ రియల్మీ X50లో కూడా సేమ్ కెమెరా సెటప్ ఉంటుంది. బట్ వచ్చేసరికి మెయిన్ కెమెరా అక్కడ 64 మెగాపిక్సెల్ ఉంటుంది. అంతే డిఫరెన్స్ ఈ మొబైల్కి. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటే సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది. అదే రియల్మీ X50లో వచ్చేసరికి ఫ్రంట్ సెకండరీ కెమెరా అక్కడ 8 మెగాపిక్సెల్ వాడారు.
వాడారు, ఇక్కడ 2 మెగాపిక్సెల్ వాడారు. ఇంతే మనకి డిఫరెన్స్. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్, రెండు ఒకేలాగా ఉంటాయి అనమాట. ఇందులో బ్యాటరీ చూసుకుంటే 4200 mAh బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇవి ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్. సో ఇంకా ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే చైనా ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి 6GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు అక్కడ 21,500 రూపాయలు పెట్టారు. 8GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 25,000 రూపాయలు అక్కడ ప్రైస్ పెట్టారు. ఏప్రిల్ 29వ తారీఖు నుంచి మొబైల్ అక్కడ వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇండియాలో చూసుకుంటే వీళ్ళు X50 మొబైల్ అయితే ఎలాగో తీసుకురాలేదు, X50 ప్రోని అయితే తీసుకొచ్చారు. మరి ఈ మొబైల్ని ఏమైనా తీసుకొస్తారని చూడాలి, X50 పేరు మీద ఏమన్నా. అలాగే రియల్మీ వైర్లెస్ బడ్స్ని తీసుకొచ్చిన సంగతి మన అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చరికి వైర్లెస్ బడ్స్ ప్రోని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఇమేజెస్ అనే రెగ్యులేటర్ వెబ్సైట్లో అయితే స్పాట్ అయినాయి. ఈ ఇయర్ ఫోన్స్ వచ్చరికి IPX4 వాటర్ రెసిస్టెంట్ తోను అలాగే Type-C పోర్ట్ తో 12 hours బ్యాటరీ బ్యాకప్ తో రాబోతున్నట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రీసెంట్ గా చూసుకుంటే వీళ్ళ పెద్దని అని చెప్పుకోవచ్చు. OnePlus కూడా ఇయర్ ఫోన్స్ అయితే తెచ్చింది. అవి వచ్చేసరికి 2,000 రూపాయలు ఇండియాలో ప్రైస్ అయితే పెట్టింది. మరి వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారో చూడాలి. ఇక అలాగే రియల్మీ బ్యాండ్ కి కొత్త అప్డేట్ అయితే ఇప్పుడు రోల్ అవుట్ అయితే చేస్తుంది. ఈ అప్డేట్ ద్వారా మీకు కొన్ని ఫీచర్స్ ని అలాగే సిస్టమ్ ఆప్టిమైజేషన్ ని ఇంప్రూవ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఫీచర్స్ లో చూసుకుంటే మీకు ఫైండ్ మై ఫోన్ యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే వెదర్ రిపోర్ట్ ను కూడా యాడ్ చేశారు. అలాగే రీసెట్ ఫంక్షన్ కూడా యాడ్ చేసినట్టు తెలుస్తుంది. మనకి టచ్ బటన్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసరికి 5 seconds పట్టుకుని హోల్డ్ చేసినట్టయితే మొత్తం ఫంక్షన్స్ అన్ని రీసెట్ అవుతాయి అనమాట. ఈ రకంగా వచ్చేసరికి కొన్ని ఫీచర్స్ ని అలాగే సిస్టమ్ ఆప్టిమైజేషన్ ని ఇంప్రూవ్ అయితే చేశారు. మీరు ఎవరైనా బ్యాండ్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. సో తర్వాత చూసుకుంటే మనకి Xiaomi నుంచి Xiaomi Mi 10 Lite ఈ మొబైల్ వచ్చేసరికి ఈ నెల 27వ తారీఖున చైనాలో అయితే లాంచ్ అయిపోతుంది. ఇదే Mi 10 యూత్ అని కూడా వీళ్ళైతే పిలుస్తున్నారు అనుకోండి. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన కలర్ ఆప్షన్స్ అయితే వీళ్ళు రివీల్ చేశారు. అలాగే ఈ మొబైల్లోని కెమెరా శాంపిల్స్ రిలీజ్ చేశారనమాట. ఈ మొబైల్లో వీళ్ళు వచ్చేసరికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్లో మనకి పెరిస్కోప్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. 50x జూమ్ కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళు వచ్చేసరికి వైడ్ యాంగిల్ ని అలాగే డైనమిక్ రేంజ్ ని జూమ్ ని టీచ్ చేస్తూ కొన్ని ఈ మొబైల్ తో తీసిన ఫోటో శాంపిల్స్ తో పాటు కొన్ని వీడియో క్లిప్స్ కూడా అయితే వీళ్ళు రిలీజ్ అయితే చేశారు. ఈ ఫోటో శాంపిల్స్ ఈ వీడియో క్లిప్స్ చూస్తుంటే మనకి ఇంకా DSLR తో పని లేదేమో అనిపిస్తుంది. ఆ రకంగా వచ్చేసరికి ఈ ఫోటో శాంపిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక అలాగే మనకి Redmi Note 9 ఈ మొబైల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది గతంలో మనకి చైనాలో అయితే స్పాట్ అయింది. సో ఇప్పుడు ఈ మొబైల్ ని వీళ్ళు చైనాలో Redmi 10X పేరు మీద తీసుకురాబోతున్నట్టుగా మనకి సమాచారం అయితే వస్తుంది. ఈ మొబైల్ కూడా చూసుకుంటే వీళ్ళు అక్కడ అదే రోజున ఏప్రిల్ 27వ తారీఖునే ఈ మొబైల్ కూడా అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే మొబైల్ ని మనకి గ్లోబల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండియాలో చూసుకుంటే Redmi Note 9 Pro, Note 9 Pro Max అని చెప్పి రెండు మొబైల్స్ లాంచ్ చేశారు కదా. Note 9 పేరు మీద వచ్చేసరికి ఈ మొబైల్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మొబైల్ కూడా చూస్తానికి మనకి ఇంచుమించు Redmi Note 9 Pro అలాగే కనిపిస్తుంది. బట్ వచ్చేసరికి ఈ మొబైల్లో ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళు MediaTek ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. MediaTek Helio G85 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్ సంబంధించిన మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని చూసుకుంటే ఇంకా సేమ్ మనకి Redmi Note 9 Pro లో ఉండే స్పెసిఫికేషన్స్ కనిపిస్తున్నాయి. సో తర్వాత చూసుకుంటే మనకి గూగుల్ స్టడియా క్లౌడ్ గేమింగ్ సర్వీస్ ని వీళ్ళు వచ్చేసరికి లాస్ట్ ఇయర్ అయితే లాంచ్ చేశారు. బట్ వచ్చేసరికి దీన్ని మన ఇండియాలోకి ఇంకా ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు వచ్చేసరికి లాక్డౌన్ వల్ల అందరూ ఇళ్లలో ఉంటున్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళ యూజర్స్కి వచ్చేసరికి 2 months యాక్సెస్ అనేది ఫ్రీగా అయితే అందించినట్టు తెలుస్తుంది. దీనివల్ల వచ్చేసరికి చాలా మంది యూజర్స్ని వీళ్ళు గెయిన్ చేయగలిగారు, అంటే పొందగలిగారని చెప్పేసి సమాచారం ఉంది. సో ఇప్పుడు ఇలా యూజర్స్ అనేది 1 million వరకు చేరుకున్నారు. ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఇన్స్టాల్ చేసుకున్న ఈ అప్లికేషన్ ఆధారంగా చూసుకుంటే వీళ్ళ యూజర్స్ ఆండ్రాయిడ్ ద్వారా 1 million చేరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత చూసుకుంటే మనకి వివో IQ Neo 3 5G వేరియంట్ ఉన్న ఈ మొబైల్ని ఈ రోజు లాంచ్ చేస్తారనుకున్నాం కదా. సో లాంచ్ అయితే చేసేసారు. ఒకసారి మొబైల్ స్పెసిఫికేషన్ చెప్తాను, ఆ తర్వాత ఈ మొబైల్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.57 inches 20:9 aspect ratio IPS LCD డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. డిస్ప్లే రీఫ్రెష్ రేట్ చూసుకుంటే 144 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇది మనకి నూబియానే తీసుకొచ్చింది ఇప్పుడు వరకు 144 Hz రీఫ్రెష్ రేట్తో మొబైల్స్ని. ఇప్పుడు వచ్చేసరికి మనకి IQ Neo 3లో కూడా మీరు 144 Hz రీఫ్రెష్ రేట్ని అయితే చూడొచ్చు. ఇందులో స్టోరేజ్ చూసుకుంటే 128GB 256GB రెండు వేరియంట్లు అయితే ఉన్నాయి. ర్యామ్ చూసుకుంటే 6GB 8GB అలాగే 12GB వేరియంట్లు అయితే లభిస్తుంది. ఇక ఇందులో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది ట్రెడిషనల్ కెమెరా సెటప్ అని చెప్పాలి. మెయిన్ కెమెరా 48 MP, సెకండరీ కెమెరా 8 MP వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 MP, ఇది వచ్చేసరికి డెప్త్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 16 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ కూడా చూసుకుంటే అక్కడ మంచి అగ్రెసివ్ ప్రైస్ లో తీసుకొచ్చారని చెప్పాలి. సో అక్కడ ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూసుకుంటే 6GB 128GB వేరియంట్ ప్రైస్ 28,900 రూపాయలు పెట్టారు. 8GB 128GB వేరియంట్ ప్రైస్ 32,100 పెట్టారు. 12GB 128GB వేరియంట్ 35,400 రూపాయలు పెడితే 8GB 256GB వేరియంట్ ప్రైస్ 36,400 రూపాయల వరకు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. సో మంచి ప్రైజెస్ లోనే తీసుకొచ్చిందని చెప్పాలి. ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తోను అలాగే 144 Hz రీఫ్రెష్ రేట్ తో అన్ని చాలా బాగున్నాయి. రీసెంట్ గా మనకి నిన్నే చెప్పుకున్న మన నూబియా లాంచ్ చేసింది. సో ఆ మొబైల్ అందులో
స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఆ మొబైల్ కూడా ఇంచుమించు 28,000 రూపాయలు అక్కడ ప్రైస్ పెట్టారు. దానికి గట్టి పోటీ ఇస్తుందన్నమాట ఈ మొబైల్ వచ్చేసరికి. మరి ఈ మొబైల్ని మన ఇండియాలో ఎంత ప్రైస్లో లాంచ్ చేస్తారో చూడాలి. ఇక అలాగే ఐక్యూ చూసుకుంటే ఎంతో ముందు తీసుకొచ్చిన మొబైల్స్ ఐక్యూ నియో 3తో పాటు వీళ్ళు వచ్చేసరికి ఐక్యూ యూఐని అయితే తీసుకొచ్చారు. అంతకుముందు తీసుకొచ్చిన మొబైల్స్లో ఐక్యూలో వీళ్ళు ఫన్ టచ్ ఓఎస్ని యూజ్ చేశారు. అంటే మనకి వివోలో చూసే ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో అదే ఓఎస్ని వచ్చేసరికి వీళ్ళు ఐక్యూ ఓల్డ్ మొబైల్స్లో అయితే యూజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి జూన్ మిడిల్లో వీళ్ళు ఒక అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. వీళ్ళ ఓల్డ్ మొబైల్స్ అన్నిటికీ వచ్చేసరికి అప్డేట్ ద్వారా ఆండ్రాయిడ్ 10 అలాగే వచ్చేసరికి ఐక్యూఐ అయితే వస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. తర్వాత చూసుకుంటే మనకి హువావే నుంచి హువావే లాస్ట్ ఇయర్ కిరిన్ A1 చిప్ సెట్ని అయితే తీసుకొచ్చింది. ఏవైతే స్మార్ట్ డివైసెస్ ఉంటాయో వీటి కోసం వచ్చేసరికి A1 చిప్ సెట్ని అయితే వీళ్ళు డెవలప్ చేశారు. సో ఇప్పటి వరకు చూసుకుంటే A1 చిప్ సెట్తో మనకి హువావే వాచ్ GT2 అలాగే వచ్చేసరికి హువావే ఫ్రీబడ్స్ 3 ఈ 2 డివైసెస్ అయితే వచ్చినాయి. సో ఇవి ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం కూడా రాబోయే స్మార్ట్ డివైసెస్ ఏవైతే ఉంటాయో హువావే డివైసెస్ దీంట్లో కూడా A1 చిప్ సెట్ని అయితే చూడడానికి ఉంటుంది. ఇక హువావే చెప్పేది ఏంటంటే ఇయర్ ఎండింగ్ కల్లా వీళ్ళు ఇంకో 2 ప్రోడక్ట్స్ అయితే తీసుకురాబోతున్నారు A1 చిప్ సెట్ తో. అందులో ఒకటి వచ్చేసరికి స్మార్ట్ ఐవేర్ అంటున్నారు. స్మార్ట్ ఐవేర్ అంటే స్మార్ట్ గ్లాసెస్ అయి ఉంటాయి. స్మార్ట్ గ్లాసెస్ అయితే తీసుకురాబోతున్నారు. అలాగే వచ్చేసరికి ఇంకో ఇయర్ ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఆ ఇయర్ ఫోన్స్ లో కూడా వీళ్ళు ఈ A1 చిప్ సెట్ అయితే యూజ్ చేయబోతున్నట్టుగా హువావే అయితే చెప్తుంది. తర్వాత చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ SE 2020 రీసెంట్ గా లాంచ్ చేసిన ఈ మొబైల్ లో వచ్చేసరికి A13 చిప్ సెట్ అయితే యూజ్ చేశారు కదా. సో ఆ సేమ్ చిప్ సెట్ అనేది మనకి ఐఫోన్ 11, 11 Pro మ్యాక్స్ లో కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ సంబంధించిన యాంటిట్యూడ్ స్కోర్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ స్కోర్ చూస్తే వీళ్ళు తక్కువ స్కోర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే మనకి ఐఫోన్ 11 Pro మ్యాక్స్తో కంపేర్ చేస్తే సేమ్ ప్రాసెసర్లు అందులో ఉన్నప్పటికీ వాటితో కంపేర్ చేస్తే తక్కువ స్కోర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ చూస్తే వీళ్ళు 4,92,000 స్కోర్ చేశారు. మామూలుగా చూసుకున్నట్టయితే ఈ ప్రాసెసర్ 5 లక్షల పైన స్కోర్ అయితే చేస్తుంది అనమాట. సో దీని ప్రకారం చూసుకుంటే వీళ్ళు తీసుకొచ్చిన ఈ SE మొబైల్లో ప్రాసెసర్ ఏదైతే ఉందో దీని క్లాకింగ్ స్పీడ్ అనేది డౌన్గ్రేడ్ చేసి తీసుకొచ్చారని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. అంటే క్లాకింగ్ స్పీడ్ తగ్గించి తీసుకొచ్చినట్టుగా అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక అలాగే కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో లాస్ట్ ఇయర్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వాడకం అనేది అమాంతం పెరిగినట్టుగా చెప్తుందనమాట. సో మనం 2018తో కంపేర్ చేసుకొని 2019లో కనుక చూస్తే 700% యూజేజ్ అనేది పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఆల్ ఓవర్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో చూసుకున్నట్టయితే 27% యాపిలే ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ మెమోరియల్ అకౌంట్ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు వచ్చేసరికి ఈ ఫీచర్ని వీలైనంత తొందరగా తీసుకురావాలని భావిస్తున్నారంట. బట్ వచ్చేసరికి ప్రజెంట్ మనకి కోవిడ్-19 వల్ల వీళ్ళ డెవలపర్స్ అందరూ అందుబాటులో లేకపోవడం వల్ల ఇది మరి కొంత లేట్ అవుతున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. యాక్చువల్గా ఈ ఫీచర్ని ఎందుకు తీసుకొస్తుందంటే ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఎవరైనా కోవిడ్-19 బారిన పడి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ మెమోరీస్ని పొందుపరచడం కోసం వీళ్ళు ఈ రకమైన ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టు. అంటే వాళ్ళు వెళ్ళిపోయినా సరే వాళ్ళ మెమోరీస్ అనేవి ఇన్స్టాగ్రామ్ యూజర్స్కి ఎప్పుడు అందుబాటులో ఉండే రకంగా ఈ ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా ఇన్స్టాగ్రామ్ అయితే చెప్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.